ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మంచిది. ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకున్నా మరి ఈ యొక్క ఆనోక్ని బట్టి ఆనోక్కి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు. కూడి వచ్చిన బంధువులకు, స్నేహితులకు, అలాగే సంఘటనలందరికీ కూడా వందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో ఒక చక్కని మాట, పరిశుద్ధ బైబిల్లో నుంచి ఒక చక్కని మాట మనం ధ్యానం చేసుకోబోతున్నాం. శ్రద్ధతో ఆశ్రద్ధతో దేవుని వాక్యం వినండి. దయచేసి ఎవరు కూడా మరి నిరాలోచనతో ఉండొద్దండి. దేవుని వాక్యం చాలా విలువైనదని మరి లేఖనం ద్వారా మనం వినబోతున్నాం కనుక విందాం. మన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి, వారిని ఎలా మంచి బాటలో నడిపించుకోవాలనేది దేవుని వాక్యం ఇద్దరు మాతో మాట్లాడబోతుంది. నిజమే, మంచి మాట మన కుటుంబాన్ని కట్టగలదని నమ్ముతున్నాను. మరి మంచి మాటల ద్వారా మన కుటుంబాన్ని కట్టగలదు. మరి నీ బిడ్డలను నువ్వు ఎలా నడిపించుకోవాలి, ఎలా వాళ్ళని మరి సమయోచితమైన జ్ఞానంతో నడిపించుకునే కృప దేవుడి దినం మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూసినట్లయితే మనము చూద్దాం. దయచేసి జ్ఞాపకం చేసుకుందండి. దయచేసి వాక్యంలో ఉన్న మాటని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి చూద్దాం. కీర్తన గ్రంథము 65వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానించినట్లయితే చూడండి. 11వ వచనం చూడండి. సంవత్సరములను నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లినట్లు వెదజల్లుచున్నవి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన దేవ, నీ పాదాలకు వెళ్ళలేని కోట్లాది వందనాలు చెల్లిస్తున్నా. బలపరచండి, దీవించమని అడుగుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. బలపరిచి దేవుడు నీవే ఆదరించండి, కనికరించమని అడుగుతున్న తండ్రి ఈ ఆత్మ సన్నిధి ప్రసన్నత ఒక్కొక్కరి మీద కుమ్మరించి సహాయం చేయమని నీకు వందనాలు చెల్లిస్తున్నా. బలపరిచి దీవించి ఆశీర్వదించమని అడుగుతూ అయ్యా నీ కృపలో దాచమని ఈ మాటల ద్వారా నీవే నీ బిడ్డలతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే నీ బిడ్డలతో మాట్లాడండి అయ్యా. నీ బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. వాక్యములో ఉన్న సారాంశాన్ని బిడ్డలకు అందించి సహాయము చేయమని అడుగుతూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, మరొకసారి వచ్చినాన్ని ధ్యానం చేద్దామా? చదవండి. చూడండి, సంవత్సరములను నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచూ ఉన్నది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిజంగా దేవుడు గత సంవత్సరం అంతా ఈ సత్యవతిని ఏం చేశాడంట? ఈ 2 సంవత్సరాలు ఏం చేశాడు? అమ్మ ఏం చేశాడు? కాచి కాపాడాడు. దేవుని స్తోత్రం. వాళ్ళే కాదు, మనల్ని కూడా దేవుడు చేశాడు, కాపాడాడు. దేవుని స్తోత్రం. వచ్చిన మన అందరినీ కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. నిజంగా సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఏండ్లు గతించిపోతున్నాయి, కాలాలు గతించిపోతున్నాయి, రోజులు గతించిపోతున్నాయి. నిజంగా నేను వాస్తవానికి చెప్పాల్సింది ఏంటంటే ఈ దినం కనపడినప్పుడు రేపు ఏం చేస్తున్నాడట? కనపడట్లేదు. దేని స్తోత్రం. కానీ సజీవుడని యేసయ్య ఆయన హస్తము మన మీద ఉంది కాబట్టి మనం బ్రతుకున్నాం. ఆయన మనల్ని కాపాడకపోతే మనం ఇక్కడ కూర్చునే వారము. దేనికి స్తోత్రం. నిజంగా ఇక్కడ సత్యవతిని కూడా దేవుడు తన రెక్కల కింద ఏం చేస్తున్నాడట? కాపాడుతూ ఉన్నాడు. దేనికి స్తోత్రం. నేనంటే ఈ సంవత్సరం కూడా, ఈ 3వ సంవత్సరం కూడా దేవుడు తనను కాపాడును గాక. ఆమేన్. నేనంటాను, నీ పిల్లలను దేవుని భక్తులను పెంచితే, దేవుని భయములను పెంచితే వారిని కాపాడే దేవుడు కొనుగాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్న సత్యవతి చాలా
మంచి పనులు ఉంటాయి ఆమె దగ్గర. ఏదంటే వందనాలు తెప్పింది, సెకండ్ ఎత్తుంది, దేని స్తోత్రం అంటే ఆమె దేవుని కనపరిచే విధానం దేవుడు చూస్తూ ఉన్నాడు. దేని స్తోత్రం. అందుకే యేసు ప్రభు ఒక దిక్కున ఆ ఒకరితో మాట్లాడతాడు, అయ్యా ఎలాంటి వారిది పరలోక రాజ్యం అని అంటే దేవుడు చెప్పాడు, ఎదుగు పిల్లల వల్లే మీరు కలిగి ఉన్నారు. పిల్లల మనసు లాంటి వారుగా మీరు ప్రవర్తిస్తే అలాంటి వారిది పరలోక రాజ్యం. దీనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక దిక్కు కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక దిక్కు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఇదిగో చిన్న పిల్లల ఎదుట ఆహారమును తీసుకుని ఎంతమందికి పంచిపెట్టాడట? 5,000 మందికి. దీనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు వారి పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే ఆ ప్రేమ మనం కూడా మర్చిపోకూడదు. దీనికి స్తోత్రం. తల్లిదండ్రుల ప్రేమ ఉండాలి, కానీ అతిమించిన ప్రేమ ఉండకూడదు. అర్థమవుతుందా? గారాబంగా పెంచకూడదు, ఎట్లా పడితే అట్లా పెంచకూడదు. దేని స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో నేను లోకంలో చూస్తున్న పిల్లలు చాలా కారంగా పెరుగుతున్నారు. దేవుడి పిల్లలు అలా పెంచడం, ఎందుకంటే భయం ఉంటుంది, బాధ్యత. అర్థమవుతుందా? విధానం దేవుడు మనకి ఏది నేర్పించాడు, ఏది మనం వింటున్నామో, ఏది నేర్చుకుంటున్నామో అది మన పిల్లలకు నేర్పించాలి, వారిని ఆ బాటలో నడిపించాలి. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. ఏంటంటే నీ పిల్లలను దేవునితో గడిపే విధానంగా మార్చాలి. ఎక్కువ వాడు దేవునితో ఉండాలి. దేనికి స్తోత్రం. వాడు దేవుని ఆరాధించిన పిల్లలుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డగా నేను అంటాను, దేవుని వాక్యము మన జీవితాలలో చిన్ననాటి నుండి ఏం చేస్తున్నాడా? కడుపుతుంది, వెదగనిస్తుంది. అందుకే మనం విత్తనం వేసినప్పుడు దాన్ని అంత చక్కగా కాపాడుకోవాలండి. కాపాడుకోలేదా? కోడులు కంట పడకూడదు, పిల్లులు కంట పడకూడదు, పందుకొక్కులు కంట పడకూడదు. అర్థమవుతుందా? మనుషుల కంట కంట పడకుండా దాని చుట్టూ ఏమేస్తాం మనం? ఏమేస్తాం చెప్పండి. దేవుడు కూడా ఈ బిడ్డ చుట్టూ ఏమేస్తాడంట? తన కంచిని వేస్తాడు. దయా కిరీటం అంటే దేవుని కృప ఆమె మీద ఉన్నది. ఆమెను దేవుడు కాపాడాడు. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎస్తేరు కూడా తన నాన్న నుండి ఎక్కడికి వెళ్ళిందంట? రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుడు తన అన్ని విషయంలో కాపాడాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏది కొనుగోలు చేయలేదండి. దేవుని పట్ల ఆమె ఎంత విధేయత కలిగి ఉన్నదండి, దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నదండి, దేవుని పట్ల ఆయన అక్కడ ఉన్న ప్రజల పట్ల ఆమె నడుచుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఆమెను ఏం చేస్తాడంట? దేనికి స్తోత్రం చెప్పండి. అలాగని ఏం కూడా ఒక రానే. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగుడు కాక. హల్లెలూయా. చిన్నపిల్లల ఇంటికి చాలా ఏం చెప్పండి. చిన్నపిల్లల ఇంటికి ఏంటి అని చెప్పండి, చెప్పాలి. కొంతమంది అలంకారం అంటారు, కాదు, ఇంటికి ఒక ఆనందం. దేనికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే చాటలు ఏమనిపిస్తుంది? చిన్నప్పుడు మనం చేసినవి కూడా అలా ఉంటాయని వాళ్ళు చేసి ఆనందం. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది చేస్తామో అది నీ పిల్లలు చేస్తారు. మనం ఏ బాటలో అయితే నడుస్తామో ఆ బాటలో మన పిల్లలు కూడా ప్రయాణము. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మా జ్ఞాపకం చేస్తుందంటే ఇక్కడ దేవుని దయా కిరీటము ఆయన చేశాడంట, ధరింప చేశాడు. ఆయన ధరింప చేస్తాడు. ఆయన కృప ఆ బిడ్డ మీద ఉంచాడు, ఆ కుటుంబం మీద ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కృప లేనిదే ఎవరు కూడా ఇక్కడ మనము ఉండదు. నిజమండి, నేను చదువుతున్నాను. దేవుని కృప మన మీద ఉండును గాక, మన పిల్లల మీద ఉండును గాక. చూసినట్లయితే మరొక వచ్చిందని జ్ఞాపకం చేసుకున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా విలువైనది. ఇది మన పిల్లలకి ఎంతో ఉపయోగించబడుతుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి. 4వ వచనం చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక చూడండి, ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి. ఇక్కడ చూడండి, ఏమంటున్నాడు? తండ్రులారా, మీ పిల్లలను ఏ బోధలో పెంచాలంట? ఏ బోధలో? తండ్రి యొక్క బోధలోను శిక్షలో వారిని పెంచాలి. వారి శిక్షలో. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మరి ఈ శిక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లిదండ్రుల నుంచి రావాలి. పక్కన వాళ్ళు పెడతారండి. ఇప్పుడు మా అమ్మాయికి పక్కన వాళ్ళు భయం పెడతారా? పెట్టలేదు. ఎవరు పెట్టాలి? మేమే పెట్టాలి. సత్యవాదికి ఎవరైనా పెడతారా? ఎవరు మాట వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాట. నేను ఇస్తుంది నా బయట వాళ్ళిద్దరు చెప్పమంటే నా వందనాలు చెప్పి, లేకపోతే చెప్పనే తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువు చదువుతున్న మాట ఏంటంటే మన పిల్లలకు దేవుని బోధను నేర్పించాలి. మనమే ఒక బోధకులుగా మారిపోవాలి. మన పిల్లలు అర్థమవుతుందా? మన పిల్లలతో ఎక్కువగా దేవుని గురించి పరిచయం చేయాలి. లోకం గురించి పరిచయం చేస్తే వాడు లోకస్తులైపోతుంది. అర్థమవుతుందా? ఎక్కువగా లోకం గురించి చెప్పకూడదు, దానికి లోక కాలాపు గురించి చెప్పకూడదు. తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరు చదువుతున్నాడు? దేవుని శిక్షలోను దేవుని భక్తిలోను వారిని తెలుస్తుంది చెప్పండి. దేవుని భక్తి దేవుని బోధ అంటే చెప్పినా అయినా బాబు ఆదివారం వస్తుందిరా బాబు, తొందరగా తయారై సండే స్కూల్కి వెళ్ళి ఏం చేయాలి? దేవుని గణపరచు, దేవుని వాక్యం, దేవుని పాటలు వాడు, దేవుని మహిమపరచు అని మనం ఏం చేయాలంటే మన పిల్లలకు తెలుస్తుంది చెప్పండి. గట్టిగా వారిని గద్దించాలి, వారికి మంచి బోధను నేర్పించాలి, వారికి మంచి మార్గమును నేర్పించాలి. ఒక్కోసారి మనమే మన పిల్లలకి ఏం తెప్పిస్తూ ఉంటామండి? కోపము తెప్పిస్తుంది. కోపపడుడు కానీ పాపము చేయకండి. దేవుడి వాక్యం చెబుతుంది. మనము పిల్లల మీద మన పిల్లలను మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగని వారిని వదిలేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఖండించే కాడ ఖండించాలి, ప్రేమించే కాడ ప్రేమ చూపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఇక్కడ చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడంట? వారిని ప్రభు శిక్షలోను ప్రభు బోధలోను వారిని పెంచాలి. మనం ప్రభు బోధలు అంటే మనం చేసేటప్పుడు వారిని కూడా పక్కన కూర్చోబెట్టుకున్నామా, ప్రార్థన చేయాలి. నేను దేవుడు కాపాడుతున్నామని వారితో ప్రేమగా చూస్తూ వారికి ప్రార్థన నేర్పించాలి. వారికి దేవుని భక్తి, దేవుని వాక్యము, దేవుని మాటలు నేర్పించాలి. నేను స్తోత్రం గట్టిగా. ఒక కుటుంబాన్ని నేను చూశానండి. ఆ కుటుంబంలో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు చాలా పేదరికమైన వాళ్ళు. ఏం చెప్పండి? చాలా పేదరికం. అంటే తినడానికి అన్నము ఉండేది కాదు, సరి అయిన తిండి ఉండేది కాదు. అయితే వీరిద్దరు ఏం చేసేవారండి? చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో పెట్టే అన్నాన్ని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టేవారు. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకనొక సమయంలో పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎవరింటికి వెళ్ళారు చెప్పండి? పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఎదుటికి వెళ్ళి వాళ్ళ పిల్లలు చదువుతున్నారు. అయ్యా, నువ్వు మా ఇంటికి వస్తున్నావు, మా జోబులో ₹1 కూడా లేదు. నువ్వు ప్రార్థన చేసి మేము ఇవ్వడానికి నీళ్లు కూడా మా దగ్గర సరిగా లేవు అని చెప్పినప్పుడు పాస్టర్ గారు చెప్పాడు, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, మనలో వచ్చే నాటికి మీ ఇంటిలో విస్తారమైన ఆహారం ఉండిపోతుంది. ఆమె అయితే తల్లిదండ్రులు గ్రహించలేదు కానీ పిల్లలు గ్రహించారు. పిల్లలకు చదువుతున్న మాట తల్లిదండ్రులకు చదువుతుంది, మీరు దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకుంటే మీ బతుకులు ఏమైపోతాయి? మారిపోతాయి. మీ ఇల్లు ఇలా ఉండదు, మీ స్థితిగతులు ఇలా ఉండవని ఆ పాస్టర్ గారు చదువుతున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు వెళ్ళలేదు కానీ పిల్లల మైండ్ సెట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. వాళ్ళు చెప్పేది తొందరగా ఏం చేస్తారు చెప్పండి? గ్రహిస్తారు. వెంటనే వారు ఏం చేస్తారంటే పాస్టర్ గారు చెప్పే మాటల మీద ఆసక్తిని పెట్టారు, ప్రోత్సహించారు. వారు ఇంకా ఆనందపరచబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ పాస్టర్ గారు చెప్పిన మాటను బట్టి వాళ్ళు ఎత్తిపడి ప్రార్థన చేయబెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా, నువ్వు నా కుటుంబాన్ని దీవించాలయ్యా, మా బిడ్డలు ఇదిగయ్యా మా తల్లిదండ్రులు దీవించాలి, వారు చేసే పనులు దీవించాలి, మా కుటుంబం ఇలా ఉండకూడదు, మేము ఇలా ఉండకూడదని వారు ప్రతి నిత్యము ప్రార్థన చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సమయంలో వారి ఇల్లు ఒక బంగళాగా మార్చిపోయిందట. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళ ఇంటిలో తినడానికి తిండి లేకపోతే వీళ్ళేం చేస్తున్నారో తెలుసా? పక్కనోడికి పెడుతున్నారండి. దీనికి స్తోత్రం చెప్పండి. అల్లేలు చెప్పండి. ఒకరోజు పాస్టర్ గారు ఆ ఇంటికి వచ్చారట. పాస్టర్ గారికి మంచి సోఫా సెట్ కుర్చీలోకి వచ్చి పెట్టారట. కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చారట. దీనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కారణం ఏంటి? అరే అప్పుడు పాస్టర్ గారు ఆశ్చర్యపడుతున్నాడు. ఎంత ఆశక్తితో ఎట్లా మారిపోయారంటే పాస్టర్ గారు ఆ రోజు మేము విన్నాము మాటలను ఈరోజు మేము ఏం చేసాము? ఈరోజు మా స్థితి మారిపోయిందంటే నువ్వు చెప్పిన మాటల వల్లనే. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నువ్వు మన పిల్లలకు కూడా అలా శిక్షలు పెంచాలి. లేమిలోనైనను కలిమిలోనైనను శ్రమలలోనైనను మన పిల్లలకు కూడా విధానంగా నడిపించాలి. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
అందుకే నేను చదువుతున్నాను, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించండి, వారు పెద్దవారైనప్పుడు దాని నుండి మనం ఏది నేర్చుకుంటున్నాం అది వారికి నేర్పించాలి. వారి ఏం పడితే నేర్పించకూడదు. అర్థమైందా? నువ్వు ఏదైతే దేవుడి మందిరంలో నేర్చుకుంటున్నావో అది వారికి నేర్పించాలి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే ఏది పడితే నేర్పి కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు అంటున్నాడు, ప్రభు శిక్షలోను ఆయన బోధలోను పెంచుకోవాలి, వారిని పెంచాలి. అలా పెంచినప్పుడు వారు నీకు ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడతారు, దేవునికి కూడా సంఘానికి కూడా ఉపయోగపడతారు. ఉపయోగపడకుండా చేయకండి. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా పిల్లలు ఉపయోగపడట్లేదు. ఎవడు చిన్నోడు చేతిలో కూడా సిగరెట్ ఉంటుంది, చిన్నోడు చేతిలో కూడా కైని ప్యాకెట్ ఉంటుంది. ఉంటుందా? ఉంటలేదా? కారణం ఎవరు దానికి చెప్పండి? ఎవరు కారణము? పిల్లలు, తన తల్లిదండ్రులు కారణం. వదిలేయకండి. వాళ్ళు ఏ పడితే నేర్చుకుంటారు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. కనుక వారిని శిక్షలో పెంచండి. ఖచ్చితంగా నీ శిక్షలో ఉండాలి. వారిని దేవుని శిక్ష ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. భయం పెట్టు, చెప్పు, అరే దేవుడు ఊరుకోడరా, షాప్ మొత్తం తిరిగి ఇలా అయిపోతాడు తిరిగితే వాడు వెంటనే దాన్ని ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. చూడండి, ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో ఇంకొక మాట కూడా ఉంది. చూడండి, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవును. దేనికి స్తోత్రం చెప్పండి. ఏమవుతాడండి వీడు? చూడండి, ఏమవుతాడు? అందరూ చెప్పండి, ఏమవుతాడు? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అవుతాడు. నిజంగా తండ్రి శిక్షిస్తాడే కదండి వాడికి జ్ఞానం వచ్చి లేకపోతే వస్తుందా? చెప్పండి. ఇప్పుడు నేనే ఉన్నానండి, సంఘానికి మంచి మాట చెబుతూ వారు మంచి మాటలో నడుస్తారు. నేను చెప్పకపోతే వాళ్ళు ఏమైపోతారు? చెప్పండి, ఏమైపోతారు? అరే బాబు, ఆ కటింగ్ కొట్టించుకోగలరా, ఆ బట్టలు వేసుకోగలరా, వేస్తాను చెప్పండి గట్టిగా. బొక్కలు ప్యాంట్ వేసుకోగలరా. నేను అడిగితేనే వాడు ఏం చేస్తాడు? మరి పాస్టర్ గారు అందరూ ముందు ఏం చేస్తున్నాడు? నా పరువు తెస్తాడంటారా బాబు అని ఇంకోసారి వాడు అది వేసుకొని రాదు. నిజంగా నేను ఈ రోజులో చాలా ఫ్యాషన్ అయిపోయింది. గోడి పట్ట కూడా వచ్చింది. వేస్తాను చెప్పండి గట్టిగా. గోడి పట్ట అది కాళ్ళ కింద వేసుకుని తుడుచుకునే పట్ట కూడా ఈరోజు ఏమైంది? ఫ్యాషన్. దేనికి స్తోత్రం చెప్పండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ దొరకట్లేదంట, మార్కాపురం పోతున్నారంట, దుబాయ్ పోతున్నారంట. వాడు చదువుతున్నాడు, గుంటూరు పోయి తీసుకొచ్చినాడు బట్టలు. ఏం బట్టలు తీసుకొచ్చినవారా ఆయన అంటే వెనక మొత్తం తిరిగిపోయింది. ఏముంది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మీ పిల్లలను ఏం చేయాలంట? ఏం పెట్టారు వాడికి? నేను అంటున్నా ఇక్కడ తండ్రి శిక్ష వాడికి ఉంటే, తండ్రి శిక్ష అంటే వాడికి కొద్దిగా భయం ఉంటే వాడికి జ్ఞానం దొరుకుతాడు. అంటే మా నాన్న నన్ను కొడతాడు అని భయం వాడికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జ్ఞానముతో నడుచుకుంటాడు. ఇక మీద ఏం చేస్తాడు? నీ ఎదుట జ్ఞానముతో ఉంటాడు. సంఘానికి మంచి పేరు తీసుకురావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకే నేను చదువుతున్నాను, వీడు అంటున్నాడు, తండ్రి శిక్షించిన కుమారుడు ఏం నేర్చుకుంటాడట? జ్ఞానం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, తండ్రి మీ శిక్షలో వారు పెరగాలి. వారికి ఖచ్చితంగా ఒకవేళ మాడినప్పుడు బెత్తం ఆడని కుమారుడు ఏమైపోయాడంట? బెత్తం ఆడని కుమారుడు ఏమయ్యాడు? తండ్రికి విరోధుడైన తిరగబడ్డాడు కూడా. అర్థమైందా? బెత్తం ఆడకపోతే ఇంకోడు అంతే. బెత్తం ఆడిన కుమారుడు ఏమయ్యాడు? తండ్రికి ఏం తెచ్చాడు? తండ్రి మంచి పేరు తెచ్చాడు. చెడ్డ పేరు తెచ్చాడా? అంటే ఏంది? అరే ఇదిగో నేను సిగరెట్ తాగితే మా నాన్న ఏం చేస్తాడు? కొడతాడు. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అరే ఎక్కువసేపు మీతో ఉంటే మా నాన్న ఊరుకోడు అని ఏం చేస్తున్నాడు? భయపడి మీ జ్ఞానంలో నడుచుకుంటాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ శిక్ష మనం ఎప్పుడైతే మన పిల్లల్ని శిక్షిస్తామో వారు జ్ఞానముతో ఏం చేస్తారంట? నడుచుకుంటారు, ప్రయత్నిస్తారు, ప్రయాణం చేస్తారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనమే మన పిల్లలకు మార్గాలు చేర్పు చేయాలి. దేనికి స్తోత్రం.
ఇప్పుడు వాడు చెడిపోతున్నాడని ఎవరికి గ్రహించాలి? ఇప్పుడు వాడు మనం చూడగానే వాడు భవిష్యత్తు ఏమైపోతుంది ఒకసారి మనం చూస్తే అర్థమైపోయింది. వాడు ఏ విధంగా ఉన్నాడు అని అర్థమవుతుంది. అక్కడక్కడ తిరిగి వస్తాడు, వీడు మారిపోతున్నాడు అని వాడు ముఖం చూడగానే వాడికి ఏమైపోతుంది అర్థమైపోయింది. అప్పుడు ఏం చేయాలి? వాడిని దగ్గరికి పిలిచి, బాబు ఇంకోసారి ఎటు బాగా జాగ్రత్తగా ఉండరా, ఊరు మంచిది కాదు, పిల్లలు మంచిది కాదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు కూడా మంచిది కాదు, మాకు దూరం చేసేస్తారా అని మనం వారికి ఏం చేయాలి? చెప్పాలి. దానికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని భయములో, దేవుని భక్తిలో, దేవుని జ్ఞానములో, దేవుని క్రమములో మనం ఉన్నప్పుడు మన పిల్లలను కూడా అదే క్రమములో పెంచాలి. ఇప్పుడు నేనున్నానండి, నేను పాస్టర్ పని చేయకుండా ఏదో తాగుబోతులు పని చేసినప్పుడు ఏమైంది? తాగుబోతులు సావాసం పెడితే ఏమైంది? ఎవరి చెడ్డ పేరు వస్తుంది? ఎవరికి వచ్చింది చెప్పండి? అమ్మ ఎవరికి వచ్చింది? తల్లిదండ్రులు వస్తారా? పాస్టర్ ఏమో కాలేబాన్నేమో మంచి పాస్టర్ గారు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, పిల్లలు ఏమైపోయారు? తాగుబోతులు అయిపోయారు, రోడ్డు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, గాలులు అయిపోయారు అని అంటారు. కానీ అలాగ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే తల్లిదండ్రులు శిక్షలో పెంచాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకప్పుడు నేను మా తల్లిదండ్రులు మాట వినేవాడు కాదు, కానీ దేవుని తెలుసుకున్నాక తండ్రి ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రభువులో చేర్చబడ్డాడో ఆనాటి నుండే జ్ఞానం వచ్చింది నాకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి ఉన్నప్పుడు జ్ఞానం ఉండేది కాదు, అలా చిల్లరికి దిగేవాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే తండ్రి ప్రభు దగ్గరికి చేరాడో ఇక జ్ఞానం దేవుడు ఇచ్చాడు. అడిగాడు, దేవా నేను ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరితో సావాసం చేయాలి, ఎవరితో నేను మాట్లాడాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో నేను ప్రయాణం చేయాలని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు మంచి జ్ఞానం ఇచ్చాడు. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక విషయం తెలుసా, ఎవరైనా ఆత్మీయంగా ఉంటేనే వారితో సావాసం చేస్తారు. వారు కానీ ఇక్కిలిగా ఏలం చేసుకుంటూ వారు నీళ్ళు జ్ఞానం చేసుకుంటుంటే వాళ్ళకి ఆ సావాసం అనేది ఉండదు. ఆ పాస్టర్ ఎంత పెద్ద స్పీకర్ అయినా ఇంక వాడు అంతే. అర్థమవుతుందా? నాకు వాళ్ళు ఏం కనపడాలి? దేవుని పరిశుద్ధత, ఆత్మ కనపడాలి. దేవుని గురించి ఎక్కువ చెప్పే విధానం ఉండాలి. దేనికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు వాక్యం చెప్పే పీచ్ అయినా, ఆరాధన చేసే విధానమైనా, దేవుని గణపరిచే విధానమైనా వాడిని ఆయనను చూడగానే నాకు అర్థమవుతుంది. నేను దేవుని భక్తిలో క్రమంగా దీనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగా నిన్ను చూడగానే నీ పిల్లలు కూడా అలా కనబడాలి. అర్థమవుతుందా? నిన్ను చూసిన వారు నీ పిల్లలు కూడా ఆ విధంగా కనబడినప్పుడు ఇది చాలా భక్తిపరులు అనుకుంటున్నాను. దీనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నాను చూడగానే అన్నాను చూస్తే దాని ఏమొచ్చిందంట? సమయంలో ఏం కనబడిందంట? చెప్పండి. సమయంలో ఏం కనబడింది? హన్నాను చూసిన వారు వెంటనే సమయలను చూడగా హన్నా భక్తి సమయలో కనబడింది. నేనంటాను, నీవు చేసిన భక్తి నీ పిల్లలలో కనబడాలి. అర్థమవుతుందా? వారు చేసిన, అందుకే ఈ రోజులో హన్నా గురించి ఎక్కడున్న టాపిక్. ఎందుకంటే హన్నా చేసిన భక్తి ఎవరిలో కనబడుతుందంట? ఎవరిలో కనబడుతుంది చెప్పండి? తన కుమారులో కనబడుతుంది. దేనికి స్తోత్రం చెప్పండి. ఆమె చేసిన పరిచర్య తన కుమారులో కనబడుతుంది. నీ కుమారుడు కూడా సంఘానికి పరిచారకుడిగా కావాలి, సంఘాన్ని ఒక మాదిరిగా మార్చిపెట్టాలి. నేను స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ కుటుంబంలో ఎంత విధానంగా నడుస్తాడు, సంఘంలో కూడా అదే విధానంగా నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 29వ అధ్యాయము చూసినట్లయితే ఒక మాట చెప్పేసి నా మాట ముగిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 29:15 వచనం చదవండి. 29:15 వచనం. బెత్తము గద్దింపును జ్ఞానము కలగ చేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చాను. చూడండి, బెత్తము వాడిన కుమారుడు ఏం చేశాడంట? ఏం కలిగాడు వాళ్ళకి? దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 29:15 వచనం. చూడండి, నీ కుమారుని శిక్షించిన ఎడల వాడు ఏం చేస్తాడు?
నేను సంతోషపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నన్ను శిక్షించి నా తండ్రి నేను ఏం చేస్తున్నాను చెప్పండి, సంతోషపరుస్తున్నాడు లేదా? సంతోషపరుస్తున్నాడు లేదా? ఈ విధంగా నీ పిల్లలు కూడా ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, బయట ఎవరైనా వచ్చిన కదా మీ నాన్న రాన్నాడు అనుకో, అరవై ఏమైందిరా మా నాన్న ప్రార్థన చేసి, అప్పుడు నీకేమవుతుంది? సంతోషం. నేను ఎప్పుడైనా దాదాపు ఫోన్ చేసిన అనుకో, వాడు పాపలు ఎత్తుతారు. ఏదో మరి మీరు ఎత్తుతారంటే నాన్న ప్రార్థన చేస్తున్నాను. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే ప్రార్థన చేస్తున్నాను తక్కువ పెట్టేస్తాను, చేసుకున్నాను ఫోన్ చేయమంట. దేనికి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి? నువ్వు చేస్తే ఆ విధానాన్ని బట్టి నీ పిల్లలు నేను ఏం చేస్తారు? సంతోషపరుస్తారు. నేను సంతోషపరచాలంటే నువ్వు వాడిని ఏం చేయాలి? సంతోషపెట్టే విధానంగా చేసుకోవాలి. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే కుమారుడికి ఏముండాలంట? శిక్ష ఉన్నప్పుడు వాడు నిన్నేం చేస్తాడు? సంతోషపరుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, నిన్ను సంతోషపరచాలండి వాడిని నువ్వు ఏం చేయాలి? వాడిని జ్ఞానంతో పెంచుకోవాలి. జ్ఞానము చాలా ఉపయోగం. అందుకే సొలొమోను అంతా వాడే ఏం చేశాడంట? దేవుని అద్దెకి వెళ్ళి అడుగుతున్నాడంట, నాకు జ్ఞానం కావాలంటే. మరి అంటేనే ఎక్కాలిగా దేవుని మీదకి? సింహాసనం మీద. సింహాసనం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడట? దేవుని మందిరానికి వెళ్ళి ముఖాలు వేసి ప్రార్థన చేస్తానన్నాడట. అయ్యా, నా తండ్రికి ఇచ్చిన జ్ఞానము నాకును. నిజంగా నీ పిల్లలకు కూడా అలా ప్రార్థన చేయాలంటే నువ్వు ఈనాటి నుండి వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని కూడా ప్రార్థనలో దేనికి స్తోత్రం చెప్పండి. నేను సంతోషపడతాను ఈ కుటుంబం బట్టి. ఎందుకంటే పిల్లలు, తల్లులు, మనవరాళ్ళు అందరు కూర్చొని రౌండ్ కూర్చొని ప్రార్థన చేస్తారు. ఓకే, ఇందు భోజనం అట్ట కూర్చుంటారు, కూర్చొని వరుసగా ప్రార్థన చేస్తారు. దేనికి స్తోత్రం. అయితే ఇంటున్న మీరు కూడా మీ కుటుంబాల్లో కూడా అవి జరగాలి. అవి జరిగినప్పుడు ఆశీర్వాదం, అవి జరగకపోతే ఏముండదు. దయా కిరీటం రావాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. దయతో నేను కాపాడాలంటే, దేవుడిని కాపాడాలంటే ఆయన్ని ఏం చేయాలి? ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమంది ఏం చేయాలి? ఆయన్ని ఒక్కడు. అందుకే ఏ నోళ్ళతో నేను సూచించినా ఏంటంట? ఏమంటున్నాడు? సారదు అంటున్నాడు. అంటే నీ రుణము తీరదని ఆయన అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకు నేను చదువుతున్నాను, అందరూ కలిసి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను చదువుతున్నాను, తల్లిదండ్రులు తన పిల్లలను దేవుని జ్ఞానముతో, దేవుని భయముతో, దేవుని శిక్షలో వాడిని తప్పక పెంచినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఆ మార్గాల నుంచి వాడు వెళ్ళిపోతాడా? ఇప్పుడు పెంచినాడు అప్పుడు తప్పిపోతాడా? తప్పిపోడు. నేను మందిరానికి పోవాలని వస్తాడు. దేనికి స్తోత్రం. ఇప్పుడు కానీ పెంచుకున్నాడు అప్పుడు ఏమైపోతున్నాడు? వెంటనే బండి బుల్లెట్ బండి తీస్తావా? పెద్దకాలం దూకానా? ఆల్రెడీ ఒక అమ్మాయి దూకిందంట. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఏ భయం లేదు వీడికి. మరి తండ్రి భయం ఉంటే కదా. నేను తీసినంటే వాడు గమ్ముకుంటాడు చిన్నప్పటి నుంచి. పెద్ద నాకు వాడు మార్చిన అనుకో, వాడు నీ మాట వినేది ఏమంటాడు, వాడు మాటలు వినాలి. అందుకే ఈ రోజుల్లో పిల్లలు ఎవరో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు. తల్లిదండ్రులు పిల్లలకు లోపడుతున్నారు. వాడు ఏ జీవితం అది చేస్తున్నారు. ఇది దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడికి అది కావాలని అది తెచ్చిపెడుతున్నాడు. వాడికి ఫోన్ కావాలని తెచ్చిపెట్టేస్తాడు. దేనికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో చాలామంది పిల్లలని చెడగొడుతున్నారు. బైబిల్ బట్టి కాల్సిన చేతులు ఏం పట్టిస్తున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటున్నాను, మన పిల్లలను దేవుని భక్తిలో పెంచుకోవాలి, దేవుని భయములో పెంచాలి. అప్పుడు వారు దాని నుండి ఏమైపోవాలంట? తొలగిపోవాలి. కనుక ఇట్టి మాటలు ఈ కుటుంబాన్ని తన ఆత్మలో నడిపించును గాక, అందరినీ బలపరచును గాక. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం చాలా విలువైనది. ఇంతవరకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. నిజమే, దేవుని ఆత్మ లేనిదే, దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెప్పాడు. అయ్యా, ఇంతవరకు తండ్రి నాయన సత్యవతిని నీ కృపలో దాచినవయ్యా, నీ దయలో దాచినవయ్యా. సంవత్సరాలన్నీ ఏళ్ళు ఎండి తండ్రి నువ్వు నన్ను కాపాడుతూ, అయ్యా ఈ కుటుంబాన్ని కాపాడుతూ వచ్చినందుకు స్తోత్రాలయ్యా.
అయ్యా నీ కృపలో నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నా. బలపరిచే దేవుడు అయ్యా, ఆదరించే దేవుడు అయ్యా, కుటుంబాన్ని తన కృపలో దాచండి. సత్యవతికి ఇంకొక మంచి ఆరోగ్యం తండ్రి, యాకోబుని జానును బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా, హానోకును బట్టి నాయనా, సీయోను బట్టి ప్రార్థన చేస్తున్నా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా, బలమైన కార్యాలతో నింపండి. యెషబెతమ్మ తల్లిని బట్టి తండ్రి, అలాగే నాయన అయ్యా జకరియా గారిని బట్టి వారికి ఇచ్చిన సంతానమును అయ్యా, బిడ్డలను మనవరాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం.